అవార్డు పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించడం హర్షం వ్యక్తం చేస్తున్నారు జనసేన సీనియర్ నాయకులు డాక్టర్ ఇర్రంకి సూర్యనారాయణ. సినీ వినీలాకాశంలో అత్యున్నత స్థానానికి ఎదిగి బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు ఏర్పాటు చేశారని కొనియాడారు. కోవిడ్ సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు సప్లై చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడారంటున్నటువంటి మా ప్రతినిధి బ్రహ్మేందర్ ఫేస్ టు ఫేస్. వినీలాకాశంలో అందరి మన్ననలు పొందిన మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు రావటం దేశం గర్వించదగ్గ విషయమని ఆయన ప్రేమించి ప్రతి అభిమాని కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మనతో ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సూర్యమిత్ర యజ్ఞం ప్రైవేట్ లిమిటెడ్స్ అధినేత డాక్టర్ ఇర్రంకి సూర్యారావు గారు చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని మనతో పంచుకోవడానికి ఉన్నారు. ఆయన మాటలోనే తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఇప్పుడు ఈరోజు చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు రావడం మీరు ఏ విధంగా ఆస్వాదిస్తారు? డాక్టర్ పద్మవిభూషణ్ చిరంజీవి గారు ఈవేళ ఎంతో ఉన్నత స్థాయికి రావడానికి చాలా సుదీర్ఘమైన 45 సంవత్సరాల సినీ జీవితంలో ఆయన ఆటుపోట్లు ఎదుర్కొని, అట్లాగే సంసారం అనే పెద్ద నౌకను కూడా చిరంజీవి గారు ఎంతో సమర్థవంతంగా తీసుకురావటమే కాకుండా దానికి అనుబంధంగా ఈవేళ ఈ బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు పెట్టడం, మరి ఉభయ రాష్ట్రాలే కాదు భారతదేశంలో ఎంతోమందికి ఆ బ్లడ్ బ్యాంక్ పెట్టడం చాలా సంతోషం. వారికి నాకున్న అనుబంధంలో ఈ కోవిడ్ సమయంలో నేను ఆయన ఎప్పుడైతే ఈ ఆక్సిజన్ బ్యాంక్ అనౌన్స్ చేశారో నేను 5 లక్షల రూపాయలు ఆ ట్రస్ట్కి డొనేట్ చేయడంతో ఈవేళ భీమవరంలో ఎంతోమందికి ఆక్సిజన్ అందించడం జరిగింది. ఆ సమయంలో ఆయన నన్ను ఫ్యామిలీ పరంగా ఆయన ఆహ్వానించి ఇంటికి స్వయంగా పిలిచారు. ఆ టైంలో ఆయన మాట్లాడిన మాటలు ఎంతో ఉత్తేజంగాను ఎంతో ఉల్లాసంగాను అనిపించింది. ఎందుకంటే కోట్ల రూపాయలు సంపాదించిన నాకు మీలాంటి వారు సహకారం ఉంటే ఎన్నైనా మంచి కార్యక్రమాలు చేయటం సాధ్యమవుతుందని చెప్పడం చాలా సంతోషం. అట్లాగే మరి ఈవేళ అంత పెద్ద ప్రతిష్ట అయిన భారతదేశంలో ప్రతిష్టాత్మకమైన అవార్డు రావటమే కాదు, మునుముందు భవిష్యత్తులో కూడా ఇంకా ఉన్నతమైన అవార్డులు ఆయనకి రావాలని, అలాగే ప్రజలు మరి ఆయన ఈవేళ ఎంత వయసులో కూడా ఒక తండ్రా కొడుక అన్న స్టేజ్లో సినీ రంగంలో కాకుండా మరి రాజకీయ రంగంలో కూడా ఆయన స్థాయిలో ఎంతో ఒక మైలురాని వేసుకుని ఉండటం, మరి ఈవేళ నరేంద్ర మోడీ గారు కానీ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కానీ ఆయన ఉన్నత గౌరవాన్ని ఆయనకి ఇవ్వటం చాలా సంతోషం. అదే కాకుండా రామ మందిరం మరి మొన్న జరిగిన ప్రతిష్టాత్మకమైన దానికి ఆహ్వానం రావటం, వారు సతీ సమేతంగా వారి రామ్ చరణ్తో వెళ్ళటం, ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక మంచి సంకేతాలు వినపడుతున్నాయి. మరి ముందు కూడా ఆయన నాతో చెప్పిన మాటలు ఏంటంటే, మనం సంపాదించుకుంటమే కాదు, మనం ఎక్కడి నుంచి అయితే సంపాదించుకున్నామో ఆ సమాజానికి నేను ఎంతో కొంత సేవ చేసే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ అందరినీ ఉపయోగించుకుంటానని చెప్పడం చాలా సంతోషం. మరొకసారి వారికి, వారి ఫ్యామిలీ అందరికీ కూడా నా తరపున ధన్యవాదాలు, నమస్కారం. సార్ అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో మీకు అందులో జనసేన పార్టీలో మీరు ఒక సీనియర్ నాయకులుగా ఉన్నారు. ఇప్పుడు అటు పవన్ కళ్యాణ్ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఇటు ఇప్పుడు అన్నగారు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు. వీళ్ళిద్దరికీ ఏంటి వేరియేషన్, మీకు ఇద్దరికీ ఉన్న అనుబంధం చెప్పు. పవన్ కళ్యాణ్ గారు తోటి నా పరిచయం చాలా ఈ సీ ఫుడ్ ఇండస్ట్రీ పరిచయం అవటం, మరి ఆయన 19 ఎలక్షన్లో నేను సంవత్సరం ఆయన దగ్గర నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఎందుకంటే ఆయన పోరాట యోధుడు, ఒక ఆలోచన పరుడు అని చెప్పి నేను నమ్మాను, ఇప్పుడు కూడా నమ్ముతున్నాను. ఏదైతే నాకు ఇంత పెద్ద వ్యాపారం ఉన్నా కూడా ఆయన కూడా ఉండి నేను ఎంత సహకారం చేయాలో చేశాను ఆ రోజుని. మరి ముందు భవిష్యత్తులో మరి చిరంజీవి గారు ఆయన రాజకీయ ప్రస్థానం చేసి మరి దాన్ని ఆ పార్టీని విలీనం చేయటం ఇవన్నీ కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది. అదే ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రజలకు నేను సేవ చేయాలని చెప్పి జనసేన పార్టీ పెట్టడం, మరి ఆ పార్టీ ద్వారా ఎంతోమంది యువత ప్రభావితం అయ్యి నాలాంటి వాళ్ళు, ఉదాహరణకి నేను వ్యాపారస్తుని, నేను రాజకీయంలో నాకు రాజకీయం అంటే తెలియదు నాకు, అలాంటి నన్ను ఒక జిల్లా ఉభయ వెస్ట్ గోదావరి జిల్లాకి ప్రెసిడెంట్ చేయటం, మరి ఎంతో నేర్చుకున్నాను ఆయన ద్వారా. మరి భవిష్యత్తులో కూడా మరి ఇవాళ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు మరి వాళ్ళిద్దరూ కలయికతోటి మరి బీజేపీ కూడా మరి ఏ రకమైన పోకలతో వెళ్తుందో కానీ ఈయనైతే కనుక ఎనదిరిగే వ్యక్తి మాత్రం కాదు. ఆయన ఆలోచనలు చాలా కరెక్ట్గా ఉంటాయని చెప్పి నమ్ముతున్నాను. మరి భవిష్యత్తులో కూడా మరి ఆయన ఒక సహకారం మాకు కావాలి, అలాగే ఆయనకి మా సహకారం ఎల్లవేళ ఉంటుంది.
మెగాస్టార్తో తనకున్న అనుబంధం మరువలేనిదని, అలాగే కోవిడ్ సమయంలో ఆక్సిజన్లు తన ద్వారా ఇక్కడి నుంచి ఉభయ గోదావరి జిల్లాలకు కూడా ఎంతోమంది ప్రాణదానానికి ఉపయోగపడిందని, అలాగే ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని, ముందు ముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. అలాగే తన తమ్ముడైన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ హనుమంతో బ్రహ్మేంద్ర 99 టీవీ భీమవరం.